డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 8 నిజంగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుందని చెప్పాలి. ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కోలా ఉండడం, వాళ్ళ నుండి ఊహించని ఎంటర్టైన్మెంట్ దొరకడం, ఇలా మొదటి వారంలో పర్వాలేదు అన్నట్లుగా సాగుతూ వచ్చింది. అయితే ఈ సీజన్లో ఒక ముగ్గురు నలుగురు తప్ప మిగతా మొహాలు కాస్త కొత్తగానే ఉన్నాయి. అందులో యష్మి గౌడ కూడా ఒకరు. ఇక ఈమె మాత్రం హౌస్లో బాగా రఫ్ ఆడిస్తుంది. దీంతో జనాలు అసలు ఈ యష్మి గౌడ ఎవరు, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెగ సర్చ్ చేస్తున్నారు. అయితే సీరియల్స్ చూసే వాళ్ళకి ఈమె తెలుసనే చెప్పాలి. కానీ మామూలుగా చాలా మందికి సీరియల్స్ చూడని వాళ్ళకి, యూత్కి తెలియదనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఈ బ్యూటీ గురించి ఈ వీడియోలో మనం ఆమె రియల్ స్టోరీ తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. యష్మి గౌడ బుల్లితెర నటి అయిన ఈ బ్యూటీ 1995 ఆగస్టు 30న బెంగళూరులో పుట్టింది. యష్మి తండ్రి పేరు వచ్చేసి రమేష్. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఇక యష్మి తల్లి విజయలక్ష్మి, ఈమె హౌస్ వైఫ్. యష్మికి ఒక తమ్ముడు, ఒక అక్క కూడా ఉంది. ఇక యష్మి తన స్కూలింగ్ని మొత్తం బెంగళూరులో హాలీ చైల్డ్ ఇంగ్లీష్ స్కూల్లో కంప్లీట్ చేసింది. ఆ తర్వాత దయానంద సాగర్ ఇన్స్టిట్యూషన్లో గ్రాడ్యుయేషన్ కూడా చేసింది. ఇక యష్మికి చిన్నప్పటి నుంచి కల్చరల్స్ ఈవెంట్స్ అంటే చాలా ఇష్టం. దీంతో స్కూల్ డేస్ నుంచే స్కిట్స్, డాన్స్లు చేస్తూ ఉండేది. అలాగే యాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుండే బాగా ఇంట్రెస్ట్ కూడా ఉండేదట. కానీ ఆమెకి చదువుల పైన అంతగా ఇంట్రెస్ట్ లేకుండేది. అయినా కూడా తను సివిల్ ఇంజనీర్ పూర్తి చేసింది. అలా తను కాలేజ్లో చేస్తున్న సమయంలో మోడలింగ్ కూడా స్టార్ట్ చేసింది. అయితే ఒక మోడలింగ్ షో కోసం తన కాలేజ్లో ఆడిషన్స్ చేసినప్పుడు యష్మి సెలెక్ట్ అయింది. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ కూడా ఒక ఆడిషన్కి వెళ్ళగా వారితో పాటు టైంపాస్కి వెళ్ళిన యష్మి గౌడ సెలెక్ట్ కావడంతో అలా ఆమెను కన్నడ ఇండస్ట్రీలో విద్యా వినాయక అనే సీరియల్లో అవకాశం వచ్చింది. అసలు ఫస్ట్ అటెంప్ట్లోనే ఆమె మంచి ఆఫర్ అందుకుందని చెప్పాలి. ఇక యష్మి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉండడంతో అందాల పోటీలో కూడా పాల్గొంది. అలా 2016లో మిస్ ఫోటోజెనిక్ మరియు మిస్ మైసూర్ టైటిల్ని కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2017లో టాలీవుడ్ బుల్లితెరపై స్వాతి చినుకులు సీరియల్తో అడుగుపెట్టింది. నిజానికి ఆమె కన్నడ సీరియల్ చేస్తున్న సమయంలో ఆమె నటనకి ఫిదా అయిన ఒక తెలుగు డైరెక్టర్ తనకు కాల్ చేశాడు. అయితే యష్మి కన్నడ అమ్మాయి కావడంతో మొదట తను తెలుగు ఇండస్ట్రీకి రావడానికి భయపడింది. కారణం ఆ సమయంలో ఆమెకి తెలుగు రాదు. కానీ తెలుగు ఇండస్ట్రీలో నటించాలన్న కోరిక మాత్రం తనలో ఉండడంతో తన పేరెంట్స్ని మొదట అడిగింది. అయితే నిజానికి యష్మి తండ్రికి యాక్టింగ్ ఫీల్డ్ అనేది అస్సలు నచ్చదు. దీంతో యష్మిని వద్దు అన్నాడు. కానీ యష్మి మాత్రం తన తండ్రి మాటలు కాదని కన్నడలో సీరియల్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో ఆ సమయంలో యష్మి తండ్రి తన మీద కోపంతో సరిగ్గా మాట్లాడేవాడు కాదట. అయితే యష్మి ఎప్పుడైతే టాలీవుడ్కి అడుగుపెట్టిందో ఇక్కడ తనకి గుర్తింపు రావడంతో అప్పుడు తన తండ్రి ప్రతిరోజు ఫోన్ చేస్తూ బాగా మాట్లాడేవాడని, అలాగే తను చేసే సీరియల్ ఎపిసోడ్ను మిస్ కాకుండా ఇప్పటికీ చూస్తూ ఉంటాడని చెప్పింది. అయితే యష్మికి తెలుగులో తొలిసారిగా ఈటీవీలో స్వాతి చినుకులు సీరియల్లో అవకాశం వచ్చింది. అలా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. ఇక ఈ సీరియల్లో తన నటనకి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత జీ తెలుగులో నాగభైరవి సీరియల్లో కూడా అవకాశం అందుకుంది. అలాగే త్రినయని సీరియల్లో కూడా ఒక పాత్రలో చేసింది. ఆ తర్వాత కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కూడా అవకాశం అందుకోగా ఈ సీరియల్ ముకుంద పాత్రలో జీవించేసింది. దీంతో ఈ సీరియల్తో యష్మి గౌడకి బాగా ఫేమస్ అయితే వచ్చింది. పైగా తనకంటూ కొంత అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. అలా తక్కువ సమయంలో కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా బాగా కనెక్ట్ అయింది. పైగా తెలుగు కూడా బాగా నేర్చుకుంది. ఇక యష్మి కేవలం సీరియల్లోనే కాకుండా కొన్ని వెబ్ సిరీస్లో కూడా చేసింది. అయితే యష్మికి మూవీస్లో కూడా నటించాలన్న కోరిక ఎక్కువే ఉంది. నిజానికి ఆమె మూవీస్లో చేయాలని అనుకుందట. కానీ సీరియల్స్లో వచ్చానని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే కొన్ని మూవీస్లో ఛాన్స్లు వచ్చాయని, కానీ అవి అంత స్టార్డమ్ పాత్రలు కావని చెప్పింది. అంటే తనకి ఒక మంచి పాత్ర వస్తే చేస్తాను అని, అంతేకాని ఏది పడితే ఆ పాత్ర వస్తే చేయలేనని అంది. ఇక తనకి అల్లు అర్జున్ అంటే ఇష్టమని, అతని మూవీలో ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానని చెప్పింది. అలా అయితే కృష్ణ ముకుంద మురారి సీరియల్ తర్వాత మళ్ళీ ఏ సీరియల్లో చేయలేదు. కానీ సూపర్ జోడీ వంటి పలు ప్రోగ్రామ్స్లో చేసింది. అలాగే సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 3లో కూడా పవన్ రాజ్పుత్తో కలిసి పాల్గొంది. ఇక యష్మి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు బుల్లితెరపై చీరకట్లో కనిపించి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మోడ్రన్ లుక్లో ఉన్న పిక్స్ని బాగా షేర్ చేస్తుంది. అలాగే లొకేషన్లో చేసేసి రీల్స్, వీడియోస్ కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక యష్మి ఇప్పటికీ పెళ్లి చేసుకోపోగా గతంలో మాత్రం ఒక లవ్ బ్రేకప్ జరిగిందని ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పింది. తను ఇండస్ట్రీకి రాకముందే ఒకరితో లవ్ లో ఉందని, అప్పటికే వారి లవ్ స్టార్ట్ అయ్యి ఒక 1 year అయిందని చెప్పింది. అయితే అదే సమయంలో తన ఇండస్ట్రీకి అడుగు పెట్టగా ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ యష్మి ఇండస్ట్రీకి రావడం అనేది నచ్చలేదని చెప్పిందట. ఇక అదే విషయం తన బాయ్ ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అప్పుడు యష్మి కూడా తన కెరీర్ గురించి అతనికి చెప్పగా అతను యాక్సెప్ట్ చేయలేదని వెంటనే బ్రేకప్ కూడా చెప్పాడని చెప్పింది. అలా బ్రేకప్ కారణంగా కొన్ని రోజులు డిప్రెషన్లో కూడా వెళ్ళి ఆ తర్వాత మెల్లిగా బయటకు వచ్చి మళ్ళీ తన షూటింగ్స్ చేసుకుందట యష్మి. అలా తను బాగా సక్సెస్ అయ్యాక మళ్ళీ తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడని తన యాక్టింగ్ స్కిల్స్ని మెచ్చుకున్నాడని తెలిపింది. అయితే తను 8th క్లాస్లో ఉన్నప్పుడు కూడా తనకి ఒక 10th క్లాస్ అబ్బాయితో క్రష్ ఉండేదని, అతని స్మైల్ అంటే చాలా ఇష్టం ఉండేదని, అలా ఎగ్జామ్ హాల్లో కూడా తను ఎగ్జామ్స్ రాయకుండా మరి వెనక్కి తిరిగి అతను చూసేదట. అలా 8th క్లాస్లో తను చాలా సబ్జెక్ట్స్లో కూడా ఫెయిల్ అయిందట. ఇక తనని స్కూల్ డేస్లో ఉన్నప్పుడు బ్లడ్తో రాసిన లవ్ లెటర్స్ కూడా వచ్చేవట. కానీ అవన్నీ కేవలం అట్రాక్షన్ మాత్రమే అని, లవ్ కాదని చెప్పింది యష్మి. ఇక తనకు బాగా కోపం ఎక్కువ అని, దానివల్ల తన లైఫ్లో చాలా లాస్ కూడా అయిందని చెప్పింది. అలాగే తనకి ఎక్కువగా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం ఉండదట, సైలెంట్గా ఉండే అబ్బాయిలంటే లైక్ అని చెప్పింది. ఎవరైనా ఎమోషనల్ అవుతూనే తను కూడా ఎమోషనల్ అవుతుందట. ఇక తనకి వంట చేయడం రాదని, కానీ బిర్యానీ మాత్రం చాలా ఇష్టం అని చెప్పింది. ఇక బిగ్ బాస్ షోకి వచ్చిన స్టార్టింగ్ డే కూడా తనకి బిర్యానీ అంటే ఇష్టమని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా ఇలా ఉండగా యష్మికి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఈ ప్లాట్ఫామ్ ద్వారా కూడా తన కెరియర్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వచ్చిన ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోలేదు యష్మి. అలా ఫస్ట్ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక వచ్చిన మొదటి రోజు నుండి యష్మి చాలా యాక్టివ్గా కనిపిస్తోంది. అలాగే టాస్కల్లో నామినేషన్ సమయంలో కూడా చాలా రఫ్ ఆడిస్తుంది యష్మి. ఇక యష్మి వారానికి 2.5 లక్షల రూపాయలు తీసుకుంటుందని తెలుస్తోంది. సీరియల్స్లో కూడా యష్మికి మంచి రెమ్యునరేషన్ ఉండడంతో ఇప్పటివరకు ఆమె 2 నుండి 3 కోట్ల రూపాయల వరకు సంపాదించిందని తెలిసింది. మరి యష్మి గౌడ తన యాక్టివిటీస్తో బిగ్ బాస్ హౌస్లో ఎన్ని వారాలు ఉంటుందో, అలాగే ప్రేక్షకులు ఇంకెలా మెప్పిస్తుందో చూడాలి. మరి ఇక యష్మి గురించి మీరేమనుకుంటున్నారు? ఆమె బిగ్ బాస్లో చేసేదంతా కరెక్టే అంటారా? అలాగే తన హౌస్లో ఎన్ని వారాల వరకు ఉంటుంది అనుకుంటున్నారో కూడా కామెంట్లో చెప్పండి. అలాగే మీకు బిగ్ బాస్లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పండి. వాళ్ళ వ్యూతో నెక్స్ట్ మీ ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.